ప్రణవి స్కూటీ స్టార్ట్ చేసి అటు వెళ్ళగానే ఆశ్రిత్ వచ్చి బైక్ హారన్ కొట్టాడు. శాన్వి బైక్ హారన్ విని తన బ్యాగ్, లంచ్ బాక్స్ అన్నీ తీసుకుని బయటికి వచ్చి ఆశ్రిత్ బైక్ ఎక్కింది. ఆశ్రిత్, ఏంటి శాన్వి, ఎప్పుడు రెడీగా ఉండేదానివి కదా, ఇవాళ లేట్ అయ్యావు? శాన్వి నవ్వుతూ, ఏం చెప్పమంటావు ఆశ్రిత్, పొద్దున్నే ఉరుములేని పిడుగులా నా ఫ్రెండ్ ప్రణవి వచ్చి నా మీద పడింది, నా పీక పట్టుకుంది. ఈ మధ్య నేను కూడా వర్క్లో పడి దాని మెసేజెస్ కానీ ఫోన్ కాల్ కానీ రిప్లై ఇవ్వలేదు. అంతేకాక వచ్చి రాగానే నీ విషయం తెలిసి ఇంకా పిచ్చి కొట్టుడు కొట్టింది. దొంగ మొహంది, వాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అని చెప్పింది. ఆశ్రిత్ శాన్వి చెప్పిన విధానానికి నవ్వుతూ, నీ ఫ్రెండ్ అంటే మా కిరణ్ ఎవరైనా అని అడిగాడు. శాన్వి తిట్టుకుంటూ, హా, ఆ రాక్షసే. ఆశ్రిత్, కిరణ్ ఈ మంత్లో వస్తానని చెప్పాడు. మరి? శాన్వి, అవునా, ఈ విషయం చెప్పలేదు రాక్షసి. అయినా ఆఫీస్కి టైం అవుతుంది అన్న తొందరలో వెళ్ళిపోయిందిలే. రోజు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నువ్వు అలవాటయ్యావు కదా, పాపం అది ఒక్కతే వెళ్ళింది. ఆశ్రిత్, అయ్యో అవునా, తనతో వెళ్ళి ఉండాల్సింది. నాకు ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా. పాపం ఒకటే వెళ్ళాలంటే ఇబ్బంది కదా. శాన్వి, హా, నేను అదే అన్నా, కానీ తను ఒప్పుకోలేదు. మీ లవర్స్ని విడదీసిన పాపం నాకెందుకమ్మా, ఇప్పటికే మేము దూరంగా ఉంటున్నాం అని సెంటి డైలాగులు కొట్టి నా స్కూటీ తీసుకొని వెళ్ళిపోయింది. ఆశ్రిత్, సరేలే అయితే ఇవాళ ఆఫీస్లో ఏమీ వర్క్ ఉండదనుకుంటా. కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు మనం ఖాళీ. శాన్వి ఏమో ఎవరికి తెలుసు, ఖాళీగా ఉంచుతారో లేక పనిచేసే వాళ్ళు దొరికారని బాగా రుద్దుతారో. ఆశ్రిత్, నువ్వు అన్నది కూడా పాయింటే. ఇద్దరు అలా మాటల్లోనే ఆఫీస్కి చేరుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి సురేష్, సుధా, లలిత, గౌతమ్ వచ్చి ఉన్నారు. ఆశ్రిత్, శాన్వి వాళ్ళని చూసి, వాటే సర్ప్రైజ్, ఏంటి ఇవాళ ఎర్లీగా వచ్చినట్టున్నారు? సంథింగ్ ఏదో డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరి మొహం చాలా బ్రైట్గా వెలిగిపోతుంది. ఏంటి సంగతులు అంటూ వాళ్ళ దగ్గర కూర్చున్నారు. సుధా, లలిత సిగ్గుపడుతూ తలలు దించుకున్నారు. శాన్వి, అమ్మో మీరేనా, ఏదో జరిగింది. నిన్న సాయంత్రం లేనిది ఈ రోజు మొహంలో ఏదో కొత్త మెరుపు కనిపిస్తుంది. ఏంటి విషయం అంది. ఆ మాటకి సురేష్, గౌతమ్ కూడా సిగ్గుపడ్డారు. ఆశ్రిత్, మా సిగ్గులేని ఫ్రెండ్స్ ఓసారి ఎప్పుడూ సిగ్గుపడని మా ఫ్రెండ్స్ ఇవాళ సిగ్గుపడుతున్నారు అంటే అర్థం కావట్లేదా శాన్వి? వాళ్ళు కూడా ప్రపోజ్ చేసుకున్నారు. వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఒకరికొకరు దూరంగా ఉండలేక ఎప్పుడూ లేటుగా వచ్చేవాళ్ళు త్వరగా వచ్చి ఇక్కడ కూర్చొని సైట్ కొట్టుకుంటున్నారు. అంతేనరా అన్నాడు వాళ్ళ వైపు చూసి నవ్వుతూ. సురేష్, గౌతమ్, పోరా మామ, నువ్వెప్పుడూ ఇంతే, నాకు చాలా సిగ్గుగా ఉంది బాబు అని మెలకలు తిరిగిపోయారు. ఆశ్రిత్, శాన్వి పెద్ద పెట్టున నవ్వుతూ ఉండిపోయారు. ఈ లోపుగా ఒక్కొక్కరిగా ఆఫీస్లోకి వస్తూ ఉన్నారు. సురేష్, మన టీంలో ఉన్న 10 మెంబర్స్లో 3 పెయిర్స్ సెట్ అయిపోయాయి. ఆ మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటో సుధా, వాళ్ళని కదిపితే నీ ఉద్యోగమే మట్టష్ అయిపోతుంది. వాళ్ళ మానాన్న వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకేమీ అలాంటి ఫీలింగ్స్ లేవు. ఆల్రెడీ ఎంగేజ్డ్ అనుకుంటా. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. సురేష్, ఓహో అలా అంటావా? గౌతమ్, ఇంతకీ ఈవేళ మన వర్క్ ఏమిటి? కొత్తది ఏదైనా ఇస్తారంటారా, లేదంటే కాస్త ఫ్రీగానైనా వండనిస్తారా? సురేష్, ఏమో ఎవరికి తెలుసు, హెడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్కి హెడ్ ఆఫీస్కి వచ్చారు. ఆశ్రిత్ దగ్గరికి వచ్చి, రేపు కంపెనీ తరపున పార్టీ ఉంది. సో మీరంతా రేపు ఈవినింగ్ పార్టీకి అటెండ్ అయిపోతే సరిపోతుంది. ఈవినింగ్ 5 కల్లా ఒక పేరు చెప్పి ఈ రిసార్ట్లో పార్టీ అరేంజ్ చేశారు. డ్రెస్ కోడ్ కూడా ఏదో ఉందన్నారు. ఈవినింగ్ లోపు మీకు ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్విటేషన్ ఫార్వర్డ్ చేస్తారు. కాకపోతే ఇవాళ మీది ఒక చిన్న హెల్ప్ కావాలి. ఈ కంపెనీ నుంచి అంతకుముందు కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు చేశాం. కాకపోతే వాటిలో ఎక్కువ మిస్టేక్ ఉండటం వలన అవి రిజెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మీ టీం ఖాళీనే కాబట్టి మీకు వీలైనంతలో ఆ ప్రాజెక్ట్స్ స్టడీ చేసి ఎర్రర్స్ని కరెక్ట్ చేసి ఇవ్వండి. తర్వాత ఎప్పుడైనా మనకు అవి ఉపయోగపడతాయి అని రిక్వెస్ట్ చేశారు. ఆశ్రిత్, ఏముంది సార్, మీరు ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ మాకు ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాటిని రీచెక్ చేసి కరెక్ట్ చేస్తాం. హెడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక హాఫ్ అన్ అవర్లో మీ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయారు హెడ్. సురేష్,
గౌతమ్ నీరసంగా తలలు పట్టుకుని నిన్నటి వరకు ఫుల్గా వర్క్ చేయించుకున్నాడు. ఈ ఒక్కరోజు ఏదో ఫ్రీగా ఉంది అనుకునే లోపు ఎప్పుడో ఎవరో వదిలేసిన వర్క్ కూడా మన అకౌంట్లోనే వేస్తున్నాడు. సుధా లలిత వాళ్ళ మాటలకి నవ్వుకున్నారు. సుధా, పోనీలేండి, వర్క్ స్పీడ్గా కంప్లీట్ చేసేసి రేపు మనకి ఆఫీస్ వాళ్ళు ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేశాము, డ్రెస్ కోడ్ అన్నారు కదా, అదేంటో తెలిసాక కుదిరితే అందరం ఈవినింగ్ షాపింగ్కి చేద్దామా? చాలా రోజులైంది షాపింగ్ చేసి. సురేష్, ఏ వంక కావాలని చూస్తారు కదా మీ ఆడవాళ్ళు షాపింగ్ చేయటానికి. ఇలా పార్టీ డ్రెస్ కోడ్ అన్నారే లేదో షాపింగ్ అంట. సుధా వెంటనే తన ముందు టేబుల్పై ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకుని సురేష్ని ఆ ఫైల్తో కొట్టి, నువ్వు నోర్మోయ్, నేనేమైనా నిన్ను షాపింగ్కి తీసుకువెళ్ళని అడిగానా? బిల్లు నిన్నేమైనా కట్టమన్నానా? నా ఇష్టం, నాకు నచ్చింది కనుక్కుంటా. ఆయన ఈ మాయదారి కరోనా వచ్చాక షాపింగ్ చేయడమే మానేశాం. మా వల్ల ఎంత నష్టపోయారో తెలుసా? మాట్లాడితే షాపింగ్ షాపింగ్ అంటారు ఆడవాళ్ళు అని అంటారు, కానీ మా ఆడవాళ్ళ వల్ల ఎంత బిజినెస్ జరుగుతుందో మీకేం తెలుసు? ఆడవాళ్ళు ఒక పార్టీకి లేదా ఒక చిన్న ఫంక్షన్కి రెడీ అవ్వాలి అన్నా మాకు ఎన్ని కావాలో మీకెలా తెలుస్తుంది? కాళ్ళ నుంచి తల వరకు అన్నీ మ్యాచింగ్ కావాలి. ఒక దాని మీద ఉన్నవి వేరే దాని మీద సెట్ కావు, అంటే ప్రతిదానికి వేరే సెట్స్ కావాలి. ఆ రకంగా ఎంత బిజినెస్ ఇస్తున్నాం. గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో మా షాపింగ్ వల్ల వచ్చే ఆదాయమే ఎక్కువ పోర్షన్ ఉంది. అదే గుర్తించటం మానేసి ఎప్పుడూ షాపింగ్ అది ఇది అని మమ్మల్ని ఆడిపోసుకుంటారు. ఇంకో విషయం, మగవాళ్ళకి సంబంధించినది జెంట్స్ టైలరింగ్ షాపుల కంటే మా ఆడవాళ్ళకి సంబంధించిన లేడీస్ టైలరింగ్ షాపులే ఎక్కువగా ఉంటాయి. మీ జెంట్స్కి సంబంధించిన షాప్లో ఎప్పుడూ ఈగలు తోలుకుంటూ ఉంటారు. అదే మా లేడీస్కి సంబంధించిన షాప్లో అయితే ఈగకు కూడా చోటు ఉండదు. అంటే మా వల్ల ఎంతమందికి ఉపాధి ఇస్తున్నామో తెలుస్తుందా? అలాంటి మా షాపింగ్ని మమ్మల్ని తక్కువ చేసి ఇలా మాట్లాడతారా? సురేష్, గౌతమ్ తమ ప్లేస్ నుంచి లేచి తల వంచి నమస్కారం చేస్తున్నట్టుగా పెట్టి, అమ్మ, మాకు బాగా జ్ఞానోదయం అయిపోయింది. ఇంకెప్పుడు మీ ఆడవాళ్ళకి షాపింగ్ ఎందుకు అనే మాట అస్సలు అనం. మమ్మల్ని క్షమించి మాపై జాలి చూపండి అని నమస్కారం పెట్టారు. సుధా అంత స్పీచ్ ఇచ్చేసరికి ఆయాసపడి వాటర్ బాటిల్ అందుకొని మొత్తం ఖాళీ చేసేసింది. ఆశ్రిత్, సాన్వి వాళ్ళ వైపు చూసి పొట్ట పట్టుకుని పడి పడి నవ్వారు. ఆశ్రిత్ డ్రెస్ కోడ్ ఏంటో తెలిసాక ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామన్నాడు. సురేష్ షాకింగ్గా, వామ్మో, చాలా డెవలప్ అయిపోయావురా, నువ్వే షాపింగ్కి వెళ్దామని అడిగావు. వావ్, గ్రేట్, ఇంకా ఆంటీ పర్మిషన్ తీసుకోవాలి అంటావేమో అనుకున్నా. కొద్దిగా మార్పు వచ్చిందిరా నీలో. ఆశ్రిత్ని బొందరా, నేను ఆల్రెడీ మా అమ్మకి మెసేజ్ పెట్టా. మా అమ్మ ఈవినింగ్ శాన్విని తీసుకుని షాపింగ్కి వెళ్ళి రమ్మంది. ఎదిగో చూడు మెసేజ్ అని చూపించాడు. సురేష్, గౌతమ్ ఆశ్చర్యంగా నోరు తెరిచారు. సురేష్, మరి నువ్వు చెప్పావు సరే, మరి శాన్వి వల్ల ఇంట్లో పర్మిషన్ అవసరం లేదా? ఆశ్రిత్, అవసరం లేదు, ఎందుకంటే మా అమ్మకు మెసేజ్ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి శాన్వి వల్ల అమ్మగారికి కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నాకే నాకు ఫైనల్ మెసేజ్ వచ్చింది. గౌతమ్, వామ్మో, మీ ఇద్దరికున్న అమ్మలాంటి వాళ్ళు అందరికీ ఉంటే ఎటువంటి గొడవలు ఉండవు. ఎంత హ్యాపీగా సాగిపోతాయో కుటుంబాలు. సూపర్ రా బాబు మీ వాళ్ళు. ఆశ్రిత్, మాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సిన అంత ఇది లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది. అందుకే ఏ విషయమైనా ముందు వాళ్ళకే చెప్తాం. అందుకే వాళ్ళు మాకు మా మాటకి అంతగా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ మాటకి సురేష్, గౌతమ్ సైలెంట్ అయిపోయారు. హెడ్ నుంచి మెయిల్ రావడంతో అంతా వర్క్ స్టార్ట్ చేశారు. గౌతమ్ ఆ ప్రాజెక్ట్ స్టడీ చేస్తూ, ఎవట్రా ఇంత చెత్తగా ప్రాజెక్ట్ చేసింది, ఇలా కూడా ప్రాజెక్ట్ని చెయ్యొచ్చా అని తిట్టుకుంటూ ఎర్రర్స్ కరెక్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఆఫ్టర్నూన్కి వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయింది. హెడ్కి ఆ వర్క్ అంతా రీసెండ్ చేశారు. అప్పుడే వాట్సాప్కి వచ్చిన ఇన్విటేషన్ ఓపెన్ చేసి చూశారు. డ్రెస్ కోడ్ చూసి చిరాకు పడ్డాడు గౌతమ్. సురేష్, ఇదేంద్రా అయ్యా, రాయల్ బ్లూ కలర్, స్కూల్కి వెళ్ళే పిల్లాడిలాగా ఆ కలర్ ఏంటిరా? ఆశ్రిత్, రే, ఆ కలర్లో కూడా మంచిగా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. హెడ్ ఇచ్చిన వర్క్ ఎలాగో కంప్లీట్ అయిపోయిందిగా, పర్మిషన్ ఏమైనా దొరుకుతుందో ఏమో చూద్దాం పదండి, ఉండండి అని
ఆశ్రిత్ హెడ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోసం అడిగాడు. హెడ్ కూడా ఓకే, రేపు పార్టీ మీకోసం కాబట్టి మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, మంచిగా షాపింగ్ చేయండి అని నవ్వుతూ పంపించారు. ఆశ్రిత్ వచ్చి అందరికీ విషయం చెప్పేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయారు అంతా. ఓకే అని లంచ్ చేసి అప్పుడు షాపింగ్కి వెళ్దామని అనుకున్నారు. అంతా డైనింగ్ రూమ్లో లంచ్ చేయడానికి వెళ్ళారు. అవును, షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఓకే, మన వైజాగ్లో షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి, మరి ఎక్కడికి వెళ్దాం, ఇంతకీ ఏ మోడల్స్ కొనుక్కుంటే బాగుంటుందో అది కూడా ఇప్పుడే ఆలోచించుకుంటే షాపింగ్లో తేలిక అవుతుంది కదా అన్నారు ఆ అబ్బాయిలంతా. సురేష్ గౌతమ్ ఒరే సరదాగా మనం ముగ్గురం ఒకే టైప్లో బ్లేజర్ తీసుకుందామా అన్నాడు. ఆశ్రిత్ ఒరే ఇప్పుడు మనకు బ్లేజర్ ఎందుకురా, అనవసరంగా ఎంత తక్కువలో తీసుకున్నా ఆ ఒక్కదానికే 6000 వరకు పెట్టాలి. ఇప్పుడు మనకు అంత భారీ బడ్జెట్ సినిమాలు అవసరమా? 2 or 3,000లో ఫార్మల్స్ తీసుకుంటే బెటర్ ఏమో. మీకు కావాలంటే ఏవైనా డిజైనర్ మోడల్స్లో ట్రై చేయండి, నా వల్ల కాదు, నేను ఫార్మల్నే తీసుకుంటా. ఇంకా లేడీస్ స్టార్ట్ చేశారు. సుధా లలిత లెహంగా మోడల్ తీసుకుందామని అనుకున్నారు. శాన్వి లాంగ్ ఫ్రాక్ తీసుకుందామని డిసైడ్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ చేసి 2 కల్లా ఆఫీస్ నుంచి బయటపడ్డారు. ఇంతకీ ఏ షాపింగ్ మాల్లో వెళ్దాం అన్నాడు సురేష్. లలిత సుధా ఓకే సరే లక్కీ షాపింగ్ మాల్ అన్నారు. సురేష్ గౌతమ్ చెవులు మూసుకొని వామ్మో షాపింగ్ మాల్ అంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కదా మీకు. సరే అది ఎక్కడుంది చెప్పండి ముందు. సుధా డాబా గార్డెన్స్. సురేష్ సరే పదండి. గౌతమ్ లలితని బైక్ రిపేర్ అవ్వలేదు కదా, నాతో వచ్చాయి. సుధా బిక్కముఖం వేసుకుని సురేష్ వైపు చూసింది. సురేష్ సుధ బాధ చూసి నువ్వు ఒక పని చెయ్యి, నీ స్కూటీ కూడా ఇవాళ ఇక్కడే పార్క్ చేసి వాచ్మెన్కి చెప్పేసాయి, రేపు పార్టీకే కదా వెళ్ళేది, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. సుధ హ్యాపీగా తలుపి తన స్కూటీ అక్కడే వదిలేసి వాచ్మెన్కి చెప్పి వచ్చి సురేష్ బైక్ ఎక్కింది. 3 జంటలు 3 బైకుల మీద లక్కీ షాపింగ్ మాల్కి డాబా గార్డెన్స్ వైపు వెళ్ళారు. షాపింగ్ మాల్ రాగానే ముందుగా లేడీస్ సెక్షన్కి వెళ్ళారు. ఆల్రెడీ ఎలాంటి మోడల్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి అక్కడ సేల్స్ గర్ల్ని అవే చూపించమని అడిగారు. ముందుగా లలిత సుధా లెహెంగా ఫ్యాన్సీలో లైట్ వెయిట్ మోడల్ తీసుకున్నారు. శాన్వి లాంగ్ ఫ్రాక్స్ చూస్తూ తనకేది అసలు నచ్చక తెలియక చిరాకుగా మొహం పెట్టింది. అది చూసి ఆశ్రిత్ ఎందుకు మొహం అలా పెట్టావు, నీకు ఏది నచ్చలేదా? శాన్వి ముద్దు ముద్దుగా మొహం పెట్టి లేదు అన్నీ నచ్చినట్టే ఉన్నాయి కానీ ఏమీ నచ్చలేదు, ఎప్పుడు అమ్మే సెలెక్ట్ చేసి కొంటుంది, అందువల్ల నాకు ఎప్పుడు సెలెక్ట్ చేసుకునే అవసరం రాలేదు. ఇది తీసుకుందామంటే అది బాగా నచ్చింది, అది తీసుకుందామంటే ఈ డిజైన్ బాగా నచ్చింది, ఏది తేల్చుకోవాలని పోతున్నాను. టైం గాట్ కలర్ చెప్పారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి ఉండేది అని కళ్ళ గండ్రంగా తిప్పుతూ చెప్పేసరికి ఆశ్రిత్కి ఆ క్షణాల్లో శాన్వి భలే మొద్దొచ్చేసింది. అది సరైన ప్లేస్ కాదని తనని తాని కంట్రోల్ చేసుకొని ఒక డ్రెస్ వైపు చూసి మరీ బ్రైట్గా ఉండేలా కాకుండా సెల్ఫ్ డిజైన్ ఉన్న డ్రెస్ ఒకటి తీసి పైన వేశాడు. శాన్వి 2 మాటలు లేకుండా ఇది ఓకే ఆశ్రిత్, నా వల్ల కాదు ఇంకా సెలెక్ట్ చేసుకోవడం, ఇది చాలా బాగుంది అని బెల్ కౌంటర్కి వచ్చేసింది. అప్పటికే సురేష్ గౌతమ్ మెన్స్ కౌంటర్ వైపు వెళ్ళి డిజైనర్ వేర్లో వాళ్ళ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆశ్రిత్ ఫార్మల్ డ్రెస్సెస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నావీ బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. 2 అవర్స్లో షాపింగ్ అయిపోయి మాల్ బయటకు వచ్చేసారు. అంతా పార్కింగ్ ఏరియాలో బైక్ దగ్గర నిలబడి నెక్స్ట్ ఏంటి అన్నారు. లేడీస్ ముగ్గురు వీటికి మ్యాచింగ్ జ్యువెలర్స్ కావాలి అన్నారు. ఒకేసారి మగవాళ్ళంతా దొరికిపోయాన్రా బాబు, షాపింగ్ త్వరగా అయిపోయింది అని ఆనందపడిపోయాను అనుకున్నాడు అన్నాడు సురేష్ నవ్వుతూ. సరే మరి అవి ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సుధా ఎక్కడికో ఎందుకో ఈ పక్కనే షాప్స్ ఉన్నాయిగా అందులో దొరికేస్తాయి, మిమ్మల్ని మరీ ఎక్కువగా వెయిట్ చేయనివ్వంలేండి, ఒక ½ an hour ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి తెచ్చుకొని వచ్చేస్తాం అన్నారు అమ్మాయిలు. ఆ అబ్బాయిలంతా సరే అని బైక్స్ తీసుకొని పక్కకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలంతా ఆ అబ్బాయిల్ని మరీ వెయిట్ చేయించకుండా వారికి కావలసినవి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్,
నెక్ సెట్స్ కొనుక్కొని వచ్చేసారు. సురేష్ ఇప్పుడు ఏం చేద్దాం, 5 అయింది, ఇంటికి వెళ్ళిపోతామా లేదంటే సరదాగా బీచ్ వరకు వెళ్దామా, వెళ్ళి సరదాగా చూడొచ్చు కదా. అంతా కూడా బీచ్కి వెళ్ళటానికి ఎగ్జైట్ అయిపోయారు. శాన్వి నీరసంగా ఫేస్ పెట్టి బీచ్కి వెళ్తాం కానీ ఎంజాయ్ చేయటం ఎలా, షాపింగ్ బాక్స్ ఉంటే ఎలా ఎంజాయ్ చేయాలి అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. అవును నిజమే కదా, ఎలా వెళ్తాం అనుకున్నారు అంతా. గౌతమ్ ప్రాబ్లం ఏం లేదు లేరా, బీచ్ రోడ్లో నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది మా రిలేటివ్స్ది, అక్కడ మన షాపింగ్ బ్యాగ్స్ పెట్టేసి మనం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ అవ్వదు ఓకేనా అన్నాడు. ఆ మాట అంతా హ్యాపీ అయిపోయి సరే పదండి అన్నారు. ఆశ్రిత్ శాన్వితో ఇంటికి మెసేజ్ పెట్టు, మనం బీచ్కి వెళ్ళి వస్తాం, లేట్ అవ్వచ్చు అని. శాన్వి ఆల్రెడీ పెట్టేసా, అమ్మ ఓకే అంది. ఆశ్రిత్ ఓకే గుడ్. 3 జంటలు ఆర్కే బీచ్ వైపు వెళ్ళాయి. సముద్రం నుంచి వస్తున్న చల్లగాలులకి మాయమరిచిపోయారు. అంతా షాపింగ్ బ్యాగ్స్ అన్ని గౌతమ్ రిలేటివ్స్ రెస్టారెంట్లో పెట్టేసి బైక్స్ కూడా అక్కడే పార్క్ చేసేసి రోడ్ క్రాస్ చేసి బీచ్లోకి నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. బీచ్లో ఇసుకలో నడిచి వెళ్ళటానికి ఇబ్బంది అయితే ఒకరికొకరు చేయి పట్టుకుని జంటగా నడుచుకుంటూ వెళ్ళి కెరటాలు చూస్తూ ఒక దగ్గరికి వచ్చినారు. లలిత సుధ అక్కడ చెప్పులు విడిచి అలలతో ఆడుకోవటానికి వాటర్లోకి వెళ్లారు. సురేష్ గౌతమ్ ఎంత వారిస్తున్నా వాళ్ళ మాట వినకుండా లోపలికి వెళ్తూ అలలు వస్తుంటే వెనక్కి పరిగెడుతూ సరదాగా ఆడుకుంటున్నారు. శాన్వి ఆశ్రిత్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకున్నారు. శాన్వి ఆశ్రిత్ నీకు బీచ్లో తడవటం అంటే ఇష్టమేనా? ఆశ్రిత్ ఇష్టమే కానీ ప్రాజెంట్ కష్టం అన్నాడు నవ్వుతూ. శాన్వి హా అవును ప్రిపేర్డ్గా రాలేదు నేను, అందుకే కామ్గా కూర్చున్నా అని పక్కనే ఇసుకలో ఒక చిన్న కర్రెప్పుల తీసుకొని ఏమో పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తూ ఉంది. ఆశ్రిత్ శాన్వి పక్కగా జరిగి కూర్చొని దాని భుజం చుట్టూ చేయి వేసి ఎర్ర మందారాలు నీళ్ల మీద తేలి ఆడుతున్నాయి అన్నట్టు ఉన్న అస్తమిస్తున్న సూర్యుని వెలుగు సముద్రం మీద తేలి ఆడుతుంటే చూస్తూ ఉండిపోయాడు. చీకటి పడుతూ ఉండటంతో ఆశ్రిత్ అందరినీ తొందర చేసి బీచ్ నుంచి అంతా కలిసి బయటికి వచ్చారు. షాపింగ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకుని బైక్ పై ఎవరికి వారు ఇంటి వైపు బయలుదేరారు. సురేష్ సూతని గౌతమ్ లలితని వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేశారు. ఆశ్రిత్ శాన్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి శాన్విని దగ్గరికి పిలిచి రేపు అదిరిపోయేలా తయారవ్వు అని చెప్పి చిన్నగా కన్ను కొట్టి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. శాన్వి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి శాంతి గారికి తన షాపింగ్ చేసినవన్నీ చూపించింది. శాంతి గారు ఫ్రాక్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. శాన్వి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆశ్రిత్ ఇంటికి చేరుకొని రావలి గారితో ఆ రోజు షాపింగ్ విశేషాలు ఇంకా సురేష్ సుధా గౌతమ్ లలితల గురించి కూడా చెప్పాడు. రావలి గారు మీ ఫ్రెండ్స్ అందరూ లవ్ ప్యాకేజీలో అమ్మాయిలు బాగానే సెట్ చేసుకున్నారా, పేరెంట్స్కి పెద్ద పని తప్పించారు అని నవ్వారు. తల్లి మాటలకు ఆశ్రిత్ కూడా తల్లి నవ్వుతో జత కలిపాడు. తెల్లవారాక ఆఫీస్ లేకపోవడంతో ఆశ్రిత్ కాస్త బద్ధకంగా హాల్లో కూర్చున్నాడు. అప్పటికే రావల్ గారు గార్డెన్లో ఉన్న మల్ల చెట్టు పూలన్నీ కోసి మాల కడుతున్నారు. ఆశ్రిత్ ఏంటమ్మా ఈరోజు శనివారం కూడా కాదు, ఇంత ఉదయాన్నే పూల మాల పెడుతున్నావు ఏంటి అని అడిగాడు. రావల్ గారు నా కోడల కోసం మళ్ళీ సాయంత్రం హడావిడిలో మర్చిపోతాను, అందుకే ఉదయం లేచిన వెంటనే పువ్వులని కోసి ఇదిగో ఇప్పుడు మాల కడుతున్నా, నీళ్లు చల్లి ఉంచితే ఫ్రెష్గా ఉంటాయి, సాయంత్రం తనకి పట్టుకెళ్ళి ఇస్తే బాగుంటుంది. ఆశ్రిత్ వాళ్ళమ్మ మాటలకి నవ్వుకుంటూ అక్కడే కాసేపు కూర్చుండిపోయాడు. శాన్వి ఆ లాంగ్ ఫ్రాక్లో ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ చాలా ఎగ్జైటింగ్గా ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా అని ఎదురు చేశాడు. సురేష్ అందరికీ ఈవినింగ్ 4 కల్లా రెడీ అయి ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలని మెసేజ్ పెట్టాడు. అందరూ కూడా దానికి సమాధానంగా ఓకే అని రిప్లై ఇచ్చారు. ఆశ్రిత్ చక్కగా రెడీ అయి టక్ చేసుకుని బయటికి వచ్చాడు. రవళి గారు ఆశ్రిత్ని చూసి మొటికలు విరిచి ఎంత చక్కగా ఉన్నావురా, నా దిష్టి తగిలేలా ఉంది, నువ్వే ఇలా ఉన్నావంటే నా కొడలు ఇంకెంత అందంగా తయారైందో ఏంటో, నాకు చూసే అదృష్టం లేదులే అని చిన్నగా బాధపడ్డారు. ఆశ్రిత్ ఓహో అమ్మా నువ్వు అలా అంటే ఎలా, ఒక పని చేయి, నేను ఎలాగో పార్టీ నుంచి రావడం లేట్ అవుతుందేమో, సో నువ్వు నాతో పాటు వచ్చేయి, నేను వచ్చే వరకు ఆంటీతో ఉండు, శాన్విని చూసినట్టు కూడా ఉంటుంది, నువ్వు ఒంటరిగా ఉన్నావనే దిగులు నాకు కూడా ఉండదు, నేను హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తాను, ఏమంటావు? రావలి గారు
అబ్బా, ఎంత మంచి ఐడియా చెప్పారో. ఒక్క 5 నిమిషాలుండు, వచ్చేస్తానని గబగబా అన్ని సర్దేసి చక్కగా తయారైపోయి తలుపులు తాళం పెట్టి బయట దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆశ్రిత్ రవళి గారి ఆతృత చూసి నవ్వుకున్నాడు. ఇద్దరూ బయలుదేరి శాన్వి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళేసరికి శాంతి గారు రవళి గారిని చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అరే వదిన, మీరు వస్తున్నారని ఒక్క మాట కూడా చెప్పలేదు. పోనీలే, మంచిదైంది మీరు వచ్చి. వీళ్ళు పార్టీకి వెళ్తున్నారు. ఏ టైం అవుతుందో ఏమో, ఒకరే ఉంటారు కదా అని అనుకుంటున్నా అన్నారు. రవళి గారు, అది సరే వదిన, ఇంతకీ నా కోడలేది, తనని చూడాలని ఆత్రంతోటే వచ్చేసాను అన్నారు. శాంతి గారే నవ్వుతూ, రెడీ అవుతుంది వదిన, కూర్చోండి, వచ్చేస్తుంది, నేను మీకు కాఫీ తీసుకువస్తానని కిచెన్లోకి వెళ్ళారు. రవళి గారు హాల్లో కూర్చోలేక శాన్వి రూమ్కి వెళ్ళి రూమ్ డోర్ తట్టారు. శాన్వి వస్తున్నా అని చెప్పి 2 నిమిషాల తర్వాత తలుపు తీసింది. రవళి గారిని చూసి ఆనందంతో, అత్తయ్య మీరేంటి ఇలా అని ఆనందంతో హత్తుకుంది. రవళి గారు శాన్విని చూసి, మా బంగారు కొండ బొట్టు బొమ్మలా ఎంత బాగున్నావురా, నీకోసమే వచ్చేసాను, ఈ పువ్వులో నీకు పెడతాను రా అని లోపలికి తీసుకుని వెళ్ళి అందంగా పూలమాలని జడలో పెట్టారు. ఒకసారి అంతా సరిచూసుకున్న తర్వాత అత్త కొడలు ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. శాన్వి లాంగ్ ఫ్రాక్, దానికి తగ్గ సిల్వర్ లైట్ జ్యువెలరీలో ఒక అద్భుతంగా కనపడుతుంది. ఆశ్రిత్కి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా చూపు తిప్పుకోలేకపోయాడు. రవళి గారు ఆశ్రిత్ని గమనించి ముసిముసిగా నవ్వుకుంటూ, ఆ వస్తున్నా వదినా అంటూ శాంతి గారు పిలవకపోయినా కిచెన్లోకి వెళ్ళిపోయారు. శాన్వి 2 అడుగులు ముందుకు వేసి ఆశ్రిత్కి కొంచెం దగ్గరగా వచ్చి నిలబడింది. ఆశ్రిత్ కూడా లేచి నిలబడి, శాన్వి ఈ ఫ్రాక్లో చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, రియల్లీ ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని చటుక్కున బొగ్గ మీద ముద్దు పెట్టేశాడు. శాన్వి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి వెంటనే తేరుకొని ఆశ్రిత్ భుజంపై చిన్నగా కొట్టింది. ఇద్దరే నవ్వుకుంటూ అక్కడే కూర్చున్నారు. శాంతి గారు రవళి గారు కాఫీ అండ్ స్నాక్స్ టే పట్టుకొని హాల్లోకి వచ్చారు. శాంతి గారు శాన్విని చూసి, ఈ డ్రెస్లో చాలా బాగున్నారా, ఫస్ట్ టైం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నా, బాగానే చేస్తున్నా అన్నారు. శాన్వి, అయ్యో అమ్మ, నా గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? నిన్న షాప్లో ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతే ఆశ్రిత్ ఈ డ్రెస్ తీసి చూపించాడు, నేను వెంటనే ఓకే చేశాను అంతే. శాంతి గారు రవళి గారు ఒకేసారి ఓ అదా సంగతి అన్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి శాన్వి ఆశ్రిత్ సిగ్గుపడుతూ నవ్వారు. కాఫీ తాగడం పూర్తవగానే ఆశ్రిత్, సరే ఆంటీ, ఇంక మేము బయలుదేరుతాము, ఒకవేళ లేట్ అయినా మీరేమీ కంగారు పడకండి, శాన్విని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. గౌతమ్ సురేష్ కూడా వీలైనంత అందంగా డ్రెస్అప్ పై లలిత సుధని పికప్ చేసుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సురేష్ సుధ ఇంటి వరకు వెళ్ళి సుధకి కాల్ చేశాడు. సుధ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటి లోపలికి రమ్మని ఇన్వైట్ చేసింది. సురేష్ మొహమాటంగా, ఇప్పుడు వద్దులే, నువ్వు బయటకు వస్తే బయలుదేరుతామన్నాడు. సుధ, ఏం పర్వాలేదులే రా అని ఫోన్ పెట్టేసి తాను కూడా బయటకు వచ్చింది. నావీ బ్లూ కలర్ లెహంగాలో రోజు కంటే 10 రేట్ల అందంతో తనకు ఎదురు వస్తున్న అద్భుతం సౌందర్యాన్ని చూసి గొండ మీద చేయి వేసి రుద్దుకున్నాడు. సురేష్ ఎక్స్ప్రెషన్ సుధ సిగ్గుతో తలదించుకుంది. సురేష్ దగ్గరగా వచ్చి, లోపలికి వస్తే మా డాడీ కూడా ఉన్నారు, నీకు పరిచయం చేస్తాను అని చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఏదో మంత్రం వేసినట్టుగా మారు మాట్లాడకుండా సుధ వెనకే లోపలికి వెళ్ళాడు సురేష్. సుధ నాన్నగారు అమ్మగారు సురేష్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ మాటల ప్రకారం సుధ వాళ్ళ ఇంట్లో విషయం చెప్పింది అని అర్థమైంది. 5 నిమిషాల తర్వాత పార్టీకి లేట్ అవుతుంది, బయలుదేరుతాము, పార్టీ అయ్యాక నేనే జాగ్రత్తగా తీసుకొస్తానని సుధ తల్లిదండ్రులకు చెప్పి సుధతో కలిసి పార్టీ ప్లేస్కి బయలుదేరాడు సురేష్. ఇక గౌతమ్ లలిత వాళ్ళింటికి సరే వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. లలిత వాళ్ళ అమ్మ వచ్చి డోర్ తీయగానే ఎదురుగుండా ఉన్న గౌతమ్ని చూసి, బాబు మాకు వెజిటబుల్ కట్టర్, ఫ్రూట్ జ్యూసర్లు ఏమీ అవసరం లేదు, వెళ్ళు బాబు, నాకు చాలా పనులున్నాయి అని గబ్బల్లా తలుపు మూసేశారు. గౌతమ్కి ఒక క్షణం ఆమె ఏముందో అర్థం కాలేదు. ఒకసారి ఆమె అన్న మాటలు అన్నీ రివైండ్ చేసుకోక, అంటే ఆవిడ నన్ను సేల్స్ బాయ్ అనుకుందా, ఇంత గ్రాండ్ డ్రెస్లో వస్తే అలా ఎలా అనుకుంటుంది, ఈ లలిత తిక్క ఈమెకు కూడా ఉన్నట్టుంది,
కొంప తీసి ఆ తలుపు తీసినామె లలిత వాళ్ళ అమ్మ కాదు కదా అనుకని గమ్మన్ దగ్గరే ఉండి లలితకి ఫోన్ చేశాడు. లలిత ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరేయ్ ఎంతసేపురా, నేను ఎప్పుడో రెడీ అయిపోయాను, నీకోసమే వెయిట్ చేస్తున్నా, త్వరగా రా అంది. లలిత మాటలకి తెక్కలేచిన గౌతమ్, నీ మామ ముందు తలుపు తీయవే, మీ అమ్మగారు అనుకుంటా నేను కాలింగ్ బెల్ కొడితే తలుపు తీసి వచ్చిందెవరో కూడా సరిగ్గా చూడకుండా వెజిటబుల్ కట్టర్ వద్దు, ఫ్రూట్ జ్యూసర్ వద్దు అని మొహం మీదే తలుపేసేశారు. మీ ఇంట్లో అంతా ఇలానే ఉంటారా అన్నాడు. ఆ మాటలకి లలిత నవ్వాపుకుంటూ వచ్చి తలుపు తీసింది. అప్పటికి మొహం మార్చుకుని ఉన్న గౌతమ్ని చూసి ఇంకా పెద్ద పెట్టున నవ్వేసింది. గౌతమ్కి లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మని పిలిచి తన కొలిగ్ అని పరిచయం చేసింది. లలిత వాళ్ళ అమ్మ, నీతో పనిచేసే అబ్బాయా, ఆ వాలకం చూసి ఎవడో సేల్స్ అబ్బాయి అని ఇందాక తిట్టి పంపించేశాను, ఏమీ అనుకోకు అబ్బాయి అని సాగతీస్తూ మాట్లాడే లోపలికి వెళ్ళిపోయారు. ఆమె గౌతమ్ ఆమె ప్రవర్తనకి ఏమనుకోవాలో అర్థం కాలేదు. లలితను చూసి, అమ్మ తల్లి, ఇకనైనా బయలుదేరి వెళ్తామా? ఆ 2 జంటలు ఆల్రెడీ బయలుదేరారంట, మనం కూడా బయలుదేరితే 3 జంటలము అక్కడ ఒకేసారి ఎంట్రీ ఇవ్వచ్చు. మన 3 జంటల ఎంట్రీ కోసం అందరూ వెయిటింగ్ అక్కడ. 3 జంటలు కాస్త అటు ఇటుగా పార్టీ జరిగే హోటల్కి చేరుకుని పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేశారు. 3 జంటలు కలిసి ఒకేసారి హోటల్లో కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసిన పార్టీ ప్లేస్కి వెళ్లారు. హోటల్కి పక్కగా గార్డెన్ ఏరియాలో పార్టీని అరేంజ్ చేశారు. 3 జంటలు ఎంత అందంగా గార్డెన్లో పచ్చిక మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ మీద పడే రంగురంగుల కాంతి వెలుగులకి మరింత అందంగా మెరిసిపోయారు వాళ్ళు. హెచ్ఆర్ స్టాఫ్ అందరికీ సీఈఓ రూబీని పరిచయం చేస్తూ ఉన్నారు. హెచ్ఆర్ పరిచయం చేస్తున్న సీఈఓని చూసి అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముందుగా అంతా ఎవరో మామూలు అమ్మాయి పార్టీకి వచ్చారు అనుకున్నారు, కానీ అంత చిన్న వయసులో సీఈఓ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. హెచ్ఆర్ చిన్న డయాస్లా ఉన్న దాని మీద నిలబడి మైక్లో న్యూ టీమ్ మెంబర్స్ అందరినీ డయాస్ మీదకి ఇన్వైట్ చేశారు. ముందుగా అబ్బాయిలంతా డయాస్ మీదకి చేరుకున్నారు. ఆ వెనుకగా అమ్మాయిలు ఒక్కొక్కరు డయాస్ మీదకి వస్తూ ఉంటే చూసే వాళ్ళకి పొరపాటున దేవాలకం నుంచి అప్సరసలు దారి తప్పి ఈ పార్టీకి వచ్చారా అన్నట్టుగా మంత్రముగ్ధులై వారి వంక రేప వేయకుండా చూస్తూనే ఉండిపోయారు. డయాస్ పై ఉన్న హెచ్ఆర్ తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ, ఈ టీం మన కంపెనీ లక్కీ టీం, వీళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ ఇంత తక్కువ టైంలో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ రోజుల్లో వర్క్ పట్ల ఇంత డెడికేటెడ్ గా ఉన్న టీం ని ఇదే చూడటం. అందులో ముఖ్యంగా ఈ టీం లీడర్స్ అయిన ఆశ్రిత్ సాన్వి గురించి మాట్లాడాలి అని వాళ్ళకి చేయి చూపించారు. ముందుకు రమ్మన్నట్టుగా హెచ్ఆర్ చెప్పటంతో ఆశ్రిత్ సాన్వి ఇద్దరు కాస్త ముందుకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ, రియల్లీ యు ఆర్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, నాకెందుకో వీళ్ళ లైఫ్లో కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ కూడా అవుతారని అనుకుంటున్నాను అన్నారు నవ్వుతూ. వాళ్ళ వంకే చూస్తూ, యా ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఆశ్రిత్ అండ్ సాన్వి అని అడిగారు. సాన్వి సిగ్గుపడి తల వంచుకుంటే ఆశ్రిత్ తన అందమైన చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు. హెచ్ఆర్ ఇంకా మాట్లాడుతుండగా ఆయన చేతిలో మైక్ ని సడన్ గా లాక్కున్నారు. ఎవరా అని చూసేసరికి ఎంతో మోడర్న్ గా, ఎంతటి మగాడికైనా గిలిగింతలు పెట్టే అందం, పొగిరు, మోడర్న్ డ్రెస్ లో ఆదిరిపోయే లుక్ లో ఉన్న 25 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి చేతిలో హెచ్ఆర్ చేతిలో నుంచి లాక్కున్న మైక్ ఉంది. ఆమె ఒకసారి ఆశ్రిత్ ని పైనుంచి కింద వరకు ఒకలాంటి చూపుతో చూసి శాన్వి వైపు పొగిరిగా ఒక చూపు చూసి మాట్లాడటం మొదలుపెట్టింది. 2 ప్రాజెక్టులు సక్సెస్ చేసినంత మాత్రాన ఇంతలా వారేదో గొప్ప పని చేసినట్టుగా ఆకాశానికి ఎత్తేయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. వాళ్ళ వర్క్ వాళ్ళు చేశారు, దానికోసం శాలరీ కూడా తీసుకున్నారు, ఇందులో అంతగా వాళ్ళని పొగడాల్సిన అవసరం ఏముంది అని చాలా పొగిరిగా మాట్లాడింది ఆమె. ఆమె మాటలు విని హెచ్ఆర్ తేడాపడ్డారు. ఎంప్లాయీస్ అందరూ ఆమె మాటల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని లోపల కొంచెం భయపడ్డాడు. హెచ్ఆర్ ముందుకు వచ్చి మొహం మీద లేని నవ్వుని పొలుముకొని, మేడం ప్లీజ్ అని ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకొని ఆమెను సమర్థిస్తున్నట్టుగానే మాట్లాడుతూ, మన రూపీ మేడం ఉద్దేశం ఇప్పుడే కెరియర్లో ఎదుగుతున్న వాళ్ళని ఇలా పొగిడితే వారిలో గర్వం పెరిగి ముందుకు వెళ్ళలేరు అనేది ఆమె ఉద్దేశం. సీఈఓగా ఈ మధ్యన చార్జ్ తీసుకున్న మన మేడం రూపీ గారికి అందరూ మీ కరతాళ ధ్వనులతో అభినందనలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నారు.
రూబీ అసహనంగా డయాస్ దిగి డిన్నర్ కోసం అక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్స్లో ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ టేబుల్పై పిడికిలతో గట్టిగా కొద్ది ఏదో చిన్న దాంట్లో సక్సెస్ సాధిస్తే వాళ్ళని అంతలా పొగడాలా? అది ఈ రూబీ ముందు ఎవరినో పొగడటం ఏంటి? డామిట్! అయినా వాడి పేరేంటి? ఆశ్రిత్. వాడెంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇంత అందగత్తెను నేను వాడి వైపు ఆశగా చూస్తూ ఉంటే నన్ను చూడటం మానేసి ఆ పక్కన ఉన్న ఆ పిల్ల వైపు అలా ప్రేమగా చూస్తున్నాడు. వాడి పక్కన ఆ పిల్ల నాకు అస్సలు నచ్చలేదు. ఎలాగైనా ఆ పిల్లని పక్కకు తప్పించాలి. వీడిలా ఏదో మాయ ఉంది. మొదటి చూపులోనే నన్ను ఆకర్షించాడు. పెద్ద పెద్ద కమ్ములు తిరిగిన మగవాళ్ళే నా కంటి చూపు కోసం పరితపిస్తున్నారు. వీడొక లెక్క. వీడిని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి అని అక్కడే కూర్చొని కళ్ళ నిండా కోరిక నింపుకొని ఆశ్రిత్నే చూస్తూ కూర్చుంది. డయాస్ పై ఒక్కొక్కరిగా వారి యొక్క అనుభవాలు చెబుతూ కంపెనీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డిన్నర్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ 6 ఒక పెద్ద టేబుల్ దగ్గర కూర్చొని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తూ ఉన్నారు. దూరం నుంచి వాళ్ళని గమనిస్తున్న రూపీకి ఆశ్రిత్ శాన్వితో అంత క్లోజ్గా ఉండటం అస్సలు నచ్చలేదు. ఎలాగైనా వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక ప్లాన్ ఆలోచించింది. అంతా డిన్నర్ చేయడం అయిన తర్వాత రూబీ డయాస్ మీదకు వచ్చి మైక్ తీసుకొని ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ అంది. అందరూ ఏంటా అని డయాస్ వైపే చూస్తారు. రూబీ మాట్లాడుతూ ఇప్పుడే మా డాడ్తో మాట్లాడాను. ఈ బ్రాంచ్లో న్యూ ప్రాజెక్ట్ సక్సెస్ చేసిన ఈ న్యూ టీమ్ హెడ్స్ అయిన ఆశ్రిత్ సాన్విలని ప్రమోషన్ ఇచ్చి వేరే బ్రాంచ్కి రిఫర్ చేశారు. వీళ్ళ టాలెంట్ ఇక్కడే ఉండిపోకుండా ఈ ఆశ్రిత్ని ముంబైలో ఉన్న మన మెయిన్ బ్రాంచ్కి అండ్ దట్ గర్ల్ వాట్స్ హర్ నేమ్ శాన్వి. ఆ శాన్విని కోల్కతాలో ఉన్న మన మరో బ్రాంచ్కి రిఫర్ చేశారు అని చెప్పారు. వీళ్ళ ఇద్దరి టాలెంట్ ఇక్కడే ఆగిపోకుండా ఇంకొంత ముందుకి తీసుకువెళ్ళాలి అని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. వీళ్ళకి శాలరీస్ కూడా ఇప్పుడున్న దానికంటే కూడా డబల్ చేస్తూ అక్కడ వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేశారు అని చెప్పడంతో ముగించింది. స్టాఫ్ అంతా క్లాప్స్ కొట్టారు. ఆశ్రిత్ సాన్వి అది విని కొయ్యబారిపోయారు. ప్రమోషన్ వచ్చినందుకు ఆనందపడాలో తూర్పు పడమరలా వెడిపోతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. మిగిలిన ఫ్రెండ్స్ కూడా సడన్ అనౌన్స్మెంట్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అసలు అర్థం కాలేదు. ఆశ్రిత్ లేచి డయాస్ మీదకి వచ్చి థ్యాంక్స్ టు గివింగ్ మీ టు దిస్ ఆపర్చునిటీ మేడం అని చెప్పి అండ్ ఆల్సో సారీ ఫర్ రిజెక్టింగ్ దిస్ ఆపర్చునిటీ అన్నాడు. ఆ మాటతో రూబీ అహం దెబ్బతింది. కొంచెం కోపంగానే వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ గివ్ యూ ఏ బెస్ట్ ఆపర్చునిటీ. నీ లైఫ్లో ఇంత త్వరగా ఆ పొజిషన్కి రాలేవు. అలాంటి ఆపర్చునిటీని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. ఏమి కెరియర్లో నీకు పైకి రావాలని లేదా అంది చాలా పొగరిగా. ఆశ్రిత్ చాలా కూల్గా సారీ మేడం, నేను కెరియర్లో ఎదగాలి అనుకుంటున్నాను. కరెక్ట్, కానీ నా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి ఎక్కడ ఒంటరిగా ఉంటూ జీవితం అంటే డబ్బే అని డబ్బు సంపాదించడమే సక్సెస్ అనుకోవటం లేదు. నా ఫ్యామిలీ కంటే నాకు ఇంపార్టెంట్ ఇంకొక దానికి లేదు. వెరీ సారీ మేడం అన్నాడు. రూబీకి ఆశ్రిత్ అందరిలోనూ అలా మాట్లాడేసరికి తన ఈగో హర్ట్ అయింది. ఓకే ఆశ్రిత్, మీరు ఈ ఆఫర్ని రిజెక్ట్ చేస్తే ప్రజెంట్ ఉన్న జాబ్ కూడా కోల్పోవలసి వస్తుంది అంది. దానికి ఆశ్రిత్ చిన్నగా నవ్వుతూ నో ప్రాబ్లం మేడం, మాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా జాబ్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా నో ప్రాబ్లం. మేము మా స్వశక్తిని నమ్ముకొని ఉన్న వాళ్ళం. ఎలాగైనా పైకి రాగలం. హెచ్ఆర్కి రూపీ ప్రవర్తన అర్థం కాక తల పట్టుకున్నాడు. ఈమె కావాలనే ఆశ్రిత్ సాన్విలని టార్గెట్ చేసింది అని అతనికి అర్థమైంది. పిలవని పేరెంటంలో ఈమె ఈ పార్టీకి వచ్చినప్పుడే చిన్న డౌట్ వచ్చింది. హెచ్ఆర్కి ఈ గొడవని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కారం చేయకపోతే తర్వాత చాలా అనర్థాలు వస్తాయి. ఇక తప్పక ముందుకు వచ్చి హే గాయ్స్, సారీ ఫర్ ద ఇంటరాక్షన్, మన రూపీ మేడం ఆశ్రిత్ సరదాగా జోక్ చేస్తున్నారు, మీరెవరూ సీరియస్గా తీసుకోకండి. ఆశ్రిత్ క్యారెక్టర్ని చెక్ చేయడానికి అమ్మా ఇలా అంటున్నారు. మనీకి వాల్యూ ఇస్తారా లేక ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారా అని అంత పార్టీని చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రేపు మీ అందరికీ ఆఫ్ ఇస్తున్నాను. నెక్స్ట్ డే నుంచి మేము ఈ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గర్ల్స్, అందరూ పార్టీకి వచ్చినందుకు. గుడ్ నైట్ ఎవ్రీవన్ అని హడావిడిగా పార్టీని క్లోజ్ చేసి డయాస్ దిగి వెళ్లిపోయారు. రూబీ హెచ్ఆర్ వైపు కోపంగా చూస్తూ వెసిరిగా తన కాలితో డయాస్ ని తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.